Hello friends, welcome back to our channel. Today our class ఈరోజు మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లోని నెక్స్ట్ టాపిక్ అయిన హైపర్బోల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మనందరికీ తెలిసిన విషయంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎస్పెషల్లీ టీచర్ జాబ్స్కి ఎవరైతే రాస్తున్నారో ఏపీ డిఎస్సి కానీ తెలంగాణ డిఎస్సి కానీ అలాగే ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ కానీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఖచ్చితంగా మనకు బిట్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రీవియస్ క్లాసెస్లో మనం సిమిలీ గురించి డిస్కస్ చేసాం, మెటాఫర్ గురించి డిస్కస్ చేసాం, అలాగే పర్సనిఫికేషన్ గురించి కూడా డిస్కస్ చేసాం విత్ ఎగ్జాంపుల్స్. ఈ వీడియోలో మనం హైపర్బోల్ గురించి డిస్కస్ చేద్దాం. సో హైపర్బోల్ అంటే నథింగ్ బట్ ఎగ్జాగరేషన్ గురించి చెప్తుందండి. ఎగ్జాగరేషన్ అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం, లేనిది కల్పించి చెప్పడం ఎగ్జాగరేషన్ అంటే. ఎందుకోసం చెప్పొచ్చు అంటే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం ఈ హైపర్బోల్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ సో హంగ్రీ ఐ కుడ్ ఈట్ ఏ హార్స్. చూడండి మీనింగ్, ఐ ఆమ్ సో హంగ్రీ, నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఐ కుడ్ ఈట్ ఏ హార్స్, ఒక గుర్రాన్ని అయినా తినగలనంట. గుర్రాన్ని ఎవరైనా తింటారా అండి? సో లేదు, తినరు. సో ఇక్కడ ఏంటంటే ఈ హంగర్, ఈ ఆకలి ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం అంటే ఎక్కువ చేసి చెప్పడం. ఎందుకు? ఈ ఆకలి మీద ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ అనమాట. అంత ఆకలిగా ఉందా, అంత ఆకలిగా ఉంది అనే అర్థంలో చెప్పడానికి అనమాట. సో ఉన్నదాన్ని లేనిదాన్ని ఉన్నదానిలాగా చెప్పడం అంటే ఎక్కువ చేసి చెప్పడం. సో అంటే దీని మీనింగ్ ఏంటంటే మొత్తం సెంటెన్స్ మీనింగ్ అంటే చాలా ఎక్కువ ఆకలిగా ఉంది అనే మీనింగ్లో వస్తుంది. ఐ ఆమ్ సో హంగ్రీ ఐ కుడ్ ఈట్ ఏ హార్స్, నిజంగా హార్స్ ఎవరు తినరు, అంత ఆకలిగా ఉంది అని చెప్పడానికి ఈ హైపర్బోల్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ బ్యాగ్స్ వేస్ ఎ టన్. ఈ బ్యాగ్ అనేది ఒక టన్ అంత బరువులా ఉందంట మోస్తూ ఉంటే. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యాగ్ ఉంది కదా, దీన్ని ఎగ్జాగరేట్ చెప్పడం. సో దీని మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ ఇచ్చి చెప్పడం అనమాట. అంత బరువుగా ఉంది, బరువు ఎక్కువగా ఉంది. ఈ వెయిట్ అనేది ఎట్లుందంటే బరువు చాలా ఎక్కువగా ఉందనే మీనింగ్లో దీన్ని ఇట్లా చేసి చెప్పడం అనమాట. సో ఇలా ఎగ్జాగరేషన్ చేసి చెప్పడం, ఎక్కువగా చేసి చెప్పడం, ఉన్నదాన్ని ఎక్కువగా చేసి చెప్పడం. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వాడేది ఈ హైపర్బోల్ అని అంటాం అనమాట. మనకు పేరులోనే ఉంది హైపర్ అని. సో ఎక్కువ చేసి చెప్పడం. చూడండి అనదర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టోల్డ్ యూ మిలియన్ టైమ్స్. సో మిలియన్ టైమ్స్ ఎవరైనా చెప్పగలరండి ఒక విషయాన్ని? ఎవ్వరు చెప్పలేరు. అంటే అన్ని ఎక్కువ సార్లు నేను చెప్పాను అనే మీనింగ్లో వస్తుంది. అంటే నిజంగా మిలియన్ టైమ్స్ అయితే ఎవరు చెప్పిండరు ఏదన్నా కానీ. ఇక్కడ చూడండి వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ డైయింగ్ ఆఫ్ లాఫ్టర్. నవ్వి నవ్వి చచ్చిపోతున్నాను అనే మీనింగ్లో వస్తుందన్నమాట. నవ్వి నవ్వి ఎవరన్నా చనిపోతారంటే లేదా, అంత ఎక్కువగా నవ్వాను అనే మీనింగ్. ఈ లాఫ్టర్ ఏదైతే ఉందో సో దీన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అనమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఫిఫ్త్ వన్, హీ ఈజ్ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. హీ ఈజ్ ఫాస్టర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. లైట్ కన్నా వేగంగా ఉన్నాడు. ఎవరైనా ఉండగలరండి లైట్ కన్నా వేగంగా? ఎవ్వరూ ఉండలేరు అనమాట. సో ఎక్కువ చేసి చెప్పడం, ఎంత ఫాస్ట్గా ఉన్నాడు అంటే చాలా ఫాస్ట్గా ఉన్నాడు అనే మీనింగ్లో చెప్పడం అనమాట. చూడండి వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఎ మౌంటైన్ ఆఫ్ హోంవర్క్ టు డూ. కొండంత హోంవర్క్ ఉంది నాకు, శిఖరం అంత హోంవర్క్ ఉందండి. అంత హోంవర్క్ ఎవరికో ఉండదంటే హోంవర్క్ను ఎక్కువ చేసి చెప్పడం అంటే చాలా ఎక్కువ హోంవర్క్ ఉంది అని చెప్పే మీనింగ్లో వీటిని యూజ్ చేస్తాం. దీన్ని హైపర్బోల్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, హైపర్బోల్ అనేది వన్ ఆఫ్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఈ హైపర్బోల్ అనేది ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఒకటి. ఖచ్చితంగా దీని నుంచి ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ హైపర్బోల్ అంటే ఏంటి లేదు, ఎగ్జాగరేషన్, ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం, లేనిది కూడా క్రియేట్ చేసి చెప్పడం. అలాంటి సిచ్యుయేషన్స్లో ఈ హైపర్బోల్ అనేది యూజ్ చేస్తాం. ఇది దేనికోసం ఇది చెప్తామంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఇంప్రెషన్ కోసం చెప్తాం. థ్యాంక్ యూ.